వస్తున్నాను ఉండండి. అయ్యో ఏయ్ ఎవరే మీరు? ఏయ్ ఆగండి. ఏయ్ ఎక్కడికి వెళ్తున్నారు? ఏయ్ ఐ యామ్ ఆస్కింగ్ వేర్ ఆర్ యు గోయింగ్? ఏయ్ ఆగండి. ఏయ్ Where is Mr. Tarak? తారక్ ఉన్నాడు. వాట్ డు యు వాంట్? We are here to light the lamp. Where is Tarak? తారక్ ఎక్కడున్నావురా? త్వరగా రారా, త్వరగా రా. హాయ్ గర్ల్స్. Hi Tarak. హాయ్. రేయ్ ఎవర్రా ఈ దెయ్యాలు? అదే మరి దీపాలు వెలిగించడానికి అమ్మాయిలు కావాలన్నావు కదా, అందుకే పిలిపించాను. నీకెవరు కావాలో సెలెక్ట్ చేసుకో. Where is the lamp? నేను చూపిస్తాను. వీళ్ళు దీపం వెలిగించడానికి రాలేదు, ఇంటికి నిప్పు పెట్టడానికి వచ్చారు. వీళ్ళు వీళ్ళ మొహాలు దీపం వెలిగిస్తారు. ఈ ఇంటికి కోడలుగా వస్తారా? మిమ్మల్ని తన్ని తొలగిస్తారా ఏమనుకున్నారు? మళ్ళీ వచ్చారంటే కాళ్ళు విరగొడతాను, జాగ్రత్త. కొట్టడానికి నీకు ఇంకేం దొరకలేదా? ఇండియా అయితే చీపురు పట్టుకునేదాన్ని, ఇది ఫారిన్ కాబట్టి వాక్యూమ్ క్లీనర్ తీసుకున్నాను. ఆగరా, నీకు కొంచెమైనా బాధ్యత అనేది లేదా? నేను తీసుకురమ్మని ఇంటికి కోడల్ని. సరసు బేబీ, నీకు నేను, నాకు నువ్వు. లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. ఈ ఒక్కటి చాలు. ఇలాగే ఉంటావా? పెళ్లి చేసుకోవా? చూడు, నాకు ఈ పెళ్లి, ఫ్యామిలీ టెన్షన్స్ ఇవి ఏవీ వద్దు. దయచేసి ఈ పెళ్లి మాటలు మాత్రం మాట్లాడొద్దు. పోరా, నిన్ను మార్చడానికి ఎవరొస్తారో ఆ దేవుడికే తెలియాలి. Help me. నువ్వా? అవును, ప్లీజ్ హెల్ప్ మీ. వాళ్ళు నన్ను వదలరు. ఇక్కడ నుంచి నన్ను ఎక్కడికైనా దూరంగా తీసుకెళ్ళిపో ప్లీజ్. ప్లీజ్. ఎవరు? తెలీదు. ఎవరు నలుగురు నన్ను ఫాలో అవుతూ వచ్చారు. మోస్ట్లీ వాళ్ళు నన్ను చంపేస్తారు. ప్లీజ్. సరే దిగు. ఎవరో చూద్దాం. జరగరంది ఏదైనా జరిగిపోతే? అసలే తల్లి లేని పిల్లని, చచ్చిపోయినా పర్వాలేదా? ప్లీజ్ 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 ఓకే. నీ పేరేంటన్నావు? తారక్. తారక్ ఫ్రమ్ వైజాగ్, ద హార్బర్ సిటీ. హే, విశాఖపట్నంలో పూతరేకులు, చేపల పులుసు తిన్నావా? యాక్చువల్లీ మా ఫ్యామిలీ వైజాగే. మేము హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి చాలా సంవత్సరాలు అయిపోయింది. ఓ హైదరాబాదా? హైదరాబాద్ లో బావర్చి బిర్యానీ, డబుల్ కా మీఠా, పాత బస్తీలో పానీపూరి, మంగా హోటల్లో నేను ఇండియాకి వెళ్ళి 22 సంవత్సరాలు అయింది. వాట్? 6 months కి ఒకసారి మా నాన్నతో ఇండియాకి వెళ్ళి ఇవన్నీ ఒక్కసారైనా టేస్ట్ చేసి తీరాల్సిందే. లైఫ్ లో రంగు రుచి లేకుండా పోతే ఎలా తారకా? అది సరే, వాళ్ళెవరో నిన్ను ఫాలో చేస్తున్నావు అని చెప్పావు. ఎక్కడ వాళ్ళు? ఇప్పుడు వాళ్ళ గురించి అవసరమా? మనిద్దరం మాత్రమే ఉన్నాం. అలా సరదాగా లాంగ్ డ్రైవ్ కి వెళ్దాం. ఓ, కిందకి దిగు. నో వే. ఒక సెల్ఫీ తీసుకుంటే వెళ్ళిపోతాను. సెల్ఫీ దిగితే ఇంకెప్పుడు నన్ను ఇబ్బంది పెట్టావు కదా? నో, నెవర్. సరేరా. కమ్ కమ్. హే, కమ్ కమ్ కమ్. బాయ్. తారక్, తారక్, ఏ. రే తారక్, నిన్ను కలవడానికి ఎక్సెల్ గ్రూప్ మేనేజ్మెంట్ నుంచి వచ్చారా? బాబీ, నేను ఏ స్పోర్ట్స్ ఏజెన్సీని మీట్ అవనని నీకు బాగా తెలుసు కదా. సారీ అని చెప్పి పంపించు. ఈసారి నువ్వే చెప్పుకో. అంత అందంగా ఉన్న తెలుగు అమ్మాయిని డిసప్పాయింట్ చేయడం నా వల్ల కాదు. హే బాబీ, ఒక్క నిమిషం. ఏంటి? విచిత్రమైన డ్రెస్సు, ఏదో కొంచెం మెంటల్లా. అలాంటిదేం లేదురా, చాలా డీసెంట్ గా ఉంది. అది కూడా ఈ దేశంలో చీర కట్టుకుని వచ్చిందిరా. అయితే వెళ్ళి పిలిచిరా. ఓకే రండి. నమస్కారం. ప్లీజ్ కూర్చోండి. కూర్చోండి కూర్చోండి. డూ యూ హ్యావ్ ఎ ట్విన్ సిస్టర్? నో నో, నేనే తను, తనే నేను. అవుట్ ప్లీజ్, అవుట్. అన్నట్టు ఇది ఆఫీస్, మీరేమో బాస్. నేను ఇక్కడికి వచ్చింది ఆడ్డానికో పాడ్డానికో కాదు. ఐ హావ్ ఎ ప్రపోజల్ ఫర్ యూ. నో, ఐ డోంట్ లైక్ యూ. నన్ను పెళ్లి చేసుకోమని అనడం లేదు. మీరొక ఫెంటాస్టిక్ స్పోర్ట్స్ మ్యాన్.
మిమ్మల్ని బాగా ఫేమస్ చేయాలనేదే నా ఉద్దేశం. యువర్ ఎ సక్సెస్ఫుల్ బిజినెస్ మ్యాన్ ఆల్సో. ఇట్స్ అ వెరీ రేర్ కాంబినేషన్. సారీ, యాడ్స్, ఎండోస్మెంట్స్ నాకు ఇవన్నీ నచ్చవండి. ఇట్ ఇస్ ఎక్సెల్ స్పోర్ట్స్ కంపెనీ. నేను ఈ కంపెనీలో రీసెంట్ గానే జాయిన్ అయ్యాను. అండ్ దిస్ ఇస్ మై ఫస్ట్ అసైన్మెంట్. మీరేమో ఒక తెలుగు అబ్బాయి, నేనేమో ఒక తెలుగు అమ్మాయిని. కాస్త హెల్ప్ చేయొచ్చు కదా? ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే, నేను మిమ్మల్ని ఫోర్స్ చేయను. థ్యాంక్ యూ. ఏంట్రా? బాయ్ బాబీ. ఐ విష్ యు ఆర్ అ స్పోర్ట్స్ పర్సన్. సేమ్ పించియా. నమ్మలేకపోతున్నాను. అంత ఈజీగా ఒప్పుకునే అమ్మాయి అయితే కాదే. వెరీ బ్యాడ్ తారక్. క్యూట్ గా ఉన్న అమ్మాయిని ఇన్సల్ట్ చేసి పంపించేశావు. ఓబే, బాబీ అంత ఈజీగా వదిలిపోయే రకం కాదు. బాబీ, என்னடா கேட்டா ஒத்துக்க மாட்டியோ? விட மாட்டேன் உன்னை. ఏ దయ్యం, తెలుగులో మాట్లాడు. నేను నిన్ను వదలనురా. ఏయ్, నేను నిన్ను వదలనురా. వదలను. ఓకే బాయ్. ఒక తెలుగువాడిగా తెలుగు వాళ్ళకి సాయం చేయాలని సాయం చేస్తున్నాను. తెలుగోళ్ళు అని చెప్తూ డ్రామాలాడుకు నా టార్చర్ భరించలేకే హెల్ప్ చేశావు. అవుట్. థ్యాంక్ యూ తారక. యా, రేపు పైలట్ యాడ్ షూట్ చేస్తున్నాను. ఎవరినో డమ్మీని పెట్టి షూట్ చేయడానికి బదులుగా నువ్వే వచ్చేరాదు. స్మైల్, సే చీజ్. పర్ఫెక్ట్, క్యాప్చర్ ఇట్. యాక్చువల్ షూట్ ఇంకా పర్ఫెక్ట్ గా ఉంటుంది. వాట్ ఎవర్. ఇబ్బందిగా ఉందా? చాలా. ఓకే బాయ్. ఆసమ్ యా. నేను ఫోటో సెండ్ చేస్తాను. హాయ్ Hi. తారా. హాయ్. ఓ, ఇంతలోనే షూట్ చేసిన పిక్స్ అన్ని కూడా పంపించేసింది. ఏది ఇవ్వు చూద్దాం. నువ్వు ఫస్ట్ టైం ఫోటో షూట్ చేసావు కదా, దాన్ని పెద్ద స్క్రీన్ లో చూస్తేనే రే బాగుంటుంది. రే రే ఆగ్రా రే. లెట్స్ ప్లే. హాయ్ తారక్. ఒక్క సెల్ఫీ అడిగినందుకు ఎన్ని పోజులు కొట్టావు. ఇప్పుడు చూడు నీతో ఎన్ని ఫోటోలు దిగాను. కమ్ ఆన్ గైస్, గో. డిస్కస్టింగ్. అరే వెరీ చీప్ మెంటాలిటీ. మన ఊరి వాళ్ళు కదా అని సాయం చేయడమే తప్పైపోయింది. ఎవరికి సాయం చేసావు నాన్న? ఎవరో ఒక అమ్మాయి సరసు తెలుగు అమ్మాయి అని వచ్చింది. తెలుగు వాళ్ళని అలా తిట్టకు నాన్న. ఈ దేశంలో తెలుగు వాళ్ళు ఉండడమే కష్టం. సమ్ టైమ్స్ మిస్టేక్స్ హ్యాపెన్స్ నాన్న. అండ్ అందరూ చెడ్డవాళ్ళు అయిపోరు, మంచివాళ్ళు కూడా ఉంటారు. ఓహో, అంతటి మంచి వాళ్ళని తమరెక్కడ చూసారో? సూపర్ మార్కెట్లో తెలుగు అమ్మాయి. వాట్ ఏ బ్యూటీ, వాట్ ఏ బిహేవియర్. తమరికి ఆవిడని ఇంటికి ఆహ్వానించాలని అనిపించలేదా? వేడి వేడి టీ రెడీ. అనుకున్నా, నువ్వేనని అనుకున్నా. సరసమా, తన గురించి నీకు అసలు తెలియదు. తను ఇక్కడే ఉంటుంది కదా, తెలుసుకుంటాను. అయ్యో, అందుకంటే ముందు టీ తాగండి. 3 roses. 2 నా చెవులకి, 1 మా సరసమ్మకి. తారా. ఆ? ముందు వాటి కింద పెట్టు. ఐ సెడ్ కీప్ ఇట్ డౌన్. నడు ఇక్కడి నుంచి. పద బయటికి. అయ్యో, పద వద్దురా, బయటికి. నా సరసమ్మను మాట ఊరుకో. విను. ఇంతసేపు అయింది, దీపం కూడా పెట్టలేదా? అటు చూడరా. ఓకేనా సరసత్తయ్య? అత్తయ్య అంటోందిరా. సత్తా. సూపర్ మార్కెట్లో తనతో నువ్వేమేం చెప్పావు? నేనేం చెప్పాను? మీరు పెళ్లి చేసుకోలేదని మీ అబ్బాయి పెళ్లి చేసుకోలేదా? చేసుకోను అంటున్నాడు, నేను వదిలేస్తానా?
ఇంట్లో దీపం వెలిగించడానికి ఒక కోడలు కావాలి అని నేను పట్టుదలతో ఉన్నాను. నువ్వు అక్కడిచ్చిన ఐడియాని పాప ఎక్కడ వెలిగిస్తోంది? ఏయ్, పద. అత్తయ్య ఏయ్, చూప్, పద.